అబ్బు, మీకు విషయం చెప్పాలి. ఏమిటమ్మా అది? మన పక్కింటి ఫాతిమా ఎదురింటి అస్మా లేరు? ఉన్నారు కదా. వాళ్ళు ఏసీ అని, ఫ్రిడ్జ్ అని, టీవీ అని, వాషింగ్ మిషన్ అని అన్ని కొనుక్కుంటున్నారు అబ్బు. మనమే కొనుక్కోలేదు. తప్పమ్మా, ఇలాంటి మాటలు చెప్పడం చాలా తప్పు. ఇలా ఒకరి మీద అసూయ పడటం చాలా తప్పమ్మా. అసూయ పడితే ఏమవుద్ది అబ్బు? ఏమవుతుందా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారమ్మా, మీరు అసూయకు దూరంగా ఉండండి. అగ్ని ఏ విధంగానైతే కట్టెలను, ఎండి గడ్డిని కాల్చేస్తుందో ఆ విధంగా మీ యొక్క అసూయ మీ యొక్క పుణ్య కార్యాలని, మంచి పనులన్నింటినీ కాల్చేస్తుంది అని ప్రవక్త వారు చెప్పారు. అందుకే ఎదుటి వారి గురించి అసూయ పడటం మానేసి అల్లాహ్ మనకే ఏదైతే ఇచ్చాడో, ఎంతైతే ఇచ్చాడో వాటిని చూసుకొని తృప్తి పడాలమ్మా. అప్పుడే అల్లాహ్ సుబ్హానహు తఆలా మనపై కూడా కారుణ్యం కురిపిస్తాడు, మనకు కూడా అలాంటి అర్హతను ప్రసాదిస్తాడమ్మా. కానీ అసూయ చెందడం మాత్రం ఇస్లాంలో నిషిద్ధము. ఒకరి బాగోగును చూసి ఒకరు బాగుపడుతున్నారు అంటే దాన్ని చూసి వీలైతే సంతోషించాలి, కానీ అసూయ చెందకూడదు. అసూయ మన పుణ్య కార్యాలను కాల్చివేస్తుంది. అల్లా నన్ను క్షమించుగాక. ఈ రోజు నుంచి ఎవరి మీద అసూయ పడినబ్బు ఇన్షాల్లా.